పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. కేక్ పెట్టలేను నాకు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షిత్ 21. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మా అల్లుడు బర్త్డే వీడియో అయితే ఈ రోజు అయితే అప్లోడ్ చేసేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ఫైనల్ గా మా పండుగని బర్త్డే అయితే వచ్చేసింది. ఇక మేము ఎర్లీగా లేచి అయితే ఇక్కడ అమ్మవారికి అయితే మొక్కుకున్నారంట మా మమ్మీ. సో అక్కడ అమ్మవారి దగ్గర మేకనైతే కోద్దామని చెప్పేసి అయితే టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా అయ్యగారు అయితే రాలేదు. సో ఇక మేమైతే మిగతా కార్యక్రమాన్ని చేసేసాము. పసుపు కుంకుమ వేయడం, కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక మా వదిన వాళ్ళ డాడీ, మామయ్య, ఇంకా మా అన్నయ్య, నేను, మా వదిన వాళ్ళ తమ్ముడు అందరం అయితే వచ్చేసాము. ఇక అయ్యగారి కోసం అయితే వెయిటింగ్. ఇక ఫైనల్గా మేకని తీసుకొని అన్నయ్య కూడా వచ్చేసాడు. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏదైనా కోరుకుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి ధర్మారం దాటిన తర్వాత వంచనగిరి అయితే వస్తుంది కదా, సో అక్కడ రోడ్డు మీదనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. బర్త్డేకి మటన్ అయితే తీసుకుందాం అనుకున్నాడు మా అన్నయ్య. కాకపోతే మా వదిన వాళ్ళకి ఇట్లా వడి బియ్యం పోసేది అయితే ఉంటుంది, మా సైడ్ అయితే లేదు. కాకపోతే వాళ్ళు బర్త్డే తర్వాత అయితే పోస్తారు వడి బియ్యం. సో వాళ్ళకి మనం నెక్స్ట్ డే ఆ వడి బియ్యం వండి నైవేద్యం అయితే పెట్టి వాళ్ళకి మళ్ళీ మనం పార్టీ దావత్ లాగా అయితే ఇవ్వాలి. సో 2 days కదా అని చెప్పేసి అయితే ఒక చిన్న మనకు సరిపడేంత మేకనైతే తీసుకున్నాడు. ఇక ఫైనల్గా అయ్యగారు అయితే వచ్చేసారు. ఇక అర్చనైతే చేయించుకున్నాము. ఇక్కడ మా బాబు చూడండి చాలా భక్తి శ్రద్ధలతో అయితే మొక్కుతున్నాడు. మేము కూడా మనస్ఫూర్తిగా మా అల్లుడు బర్త్డే మంచిగా జరగాలని చెప్పేసి అయితే కోరుకున్నాము. ఇలాంటి గొడవలు మనస్పర్ధలు ఏవి రాకుండా హ్యాపీగా వచ్చిన వాళ్ళు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలని చెప్పి ఫైనల్గా మా మామయ్య, ఇంకా మా మమ్మీ, ఇంకా మటన్ కట్ చేసే అన్నయ్య, ఇంకా మా అన్నయ్య అందరూ అయితే వచ్చారు. ఇక ఫైనల్గా మా వదిన వాళ్ళ తమ్ముడు అయితే పక్కన టెంపుల్ అయితే ఫొటోస్ దిగి అయితే వచ్చాడు. ఇక అందరూ మేకనైతే కట్ చేస్తున్నారు. మా బాబు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. మా అన్నయ్య అయితే ఫస్ట్ నుండి అంటున్నాడు యశుగానికి ఇట్లా కట్టింగ్స్ అంటే ఇష్టం కదా, చూస్తాడని చెప్పేసి వారిని కూడా తీసుకొని వచ్చాను. ఇంటి దగ్గర ఏదంటే పిల్లలందరూ చూసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ అమ్మవారికి మొక్కు కూడా అయినట్టు ఉంటుంది. మళ్ళీ బర్త్డేకి కూడా మనం ఎలాగో కూస్తున్నాం కదా అని చెప్పేసి అయితే ఇక్కడ మొక్కు కూడా చెల్లించుకొని అయితే వెళ్తున్నాము. ఇక ఫైనల్గా మీరు కూడా చూసేయండి అమ్మవారిని. సరే కదా, అమ్మవారు ఎంత బాగున్నారో. ఈరోజు గంధం హీరో, సబ్బెట్టి హీరో. మేము ఇంటికి వచ్చేసరికి అయితే మళ్ళీ మా ఇంట్లో దేవతలను అయితే మళ్ళీ ఒకసారి మొక్కుకొని ఇక టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇక ఫైనల్గా డెకరేషన్ ఎంతవరకు వచ్చిందా అని అయితే చూడడానికి అయితే బ్యాక్ సైడ్ అయితే వచ్చాము. ఇక్కడ బెలూన్స్ అయితే అన్నీ ఊదైతే పక్కన పెట్టేసుకున్నారు. ఇక మా పిల్లలు ఇద్దరైతే చాలా అల్లరి చేస్తున్నారు. ఇక్కడ మా వదిన వాళ్ళందరూ అయితే వెజిటేబుల్స్ అయితే కట్టింగ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా కర్రీ వండేది కూడా మా మామయ్యనే, మా వదిన వాళ్ళ డాడీ. చాలా అంటే చాలా బాగా చేస్తాడు, అసలు రెస్టారెంట్ స్టైల్లో చేస్తాడు. ఇంత బాగుంటుందంటే అసలు మాటలు చెప్పలేం. చాలా అంటే చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగా వంటలు అయితే చేస్తాడు మా మామయ్య. అసలు మా అల్లుడు బర్త్డేకి అయితే అసలు మేము ఏ పని అయితే చేయలేదు. మొత్తం మా వదిన, ఇంకా వాళ్ళ సిస్టర్స్, ఇంకా మా మామయ్య, ఇంకా మా అత్తయ్య వాళ్ళే మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు. ఇక నేను మా పిల్లలను చూసుకోవడమే సరిపోయింది. ఇక ఫైనల్గా సిద్దిపేట నుండి మా అన్నయ్య వాళ్ళ అత్తగారు వాళ్ళు అయితే వచ్చారు. సో ఇక వాళ్ళు రాగానే లంచ్ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే వాళ్ళు అంత లాంగ్ జర్నీ చేసి వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు. మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేశారో లేదో అని చెప్పేసి ఫస్ట్ అయితే లంచ్ అయితే స్టార్ట్ చేసాము. ఎలాగో ఆఫ్టర్నూన్ టైం అయితే అయిపోయింది. బయట వాళ్ళని కూడా ఎక్కువ ఎవరినైతే ఇన్వైట్ చేయలేదు. ఇంకా నేను, మా అన్నయ్య, ఇంకా మా అన్నయ్య వాళ్ళ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ అంతే. ఎందుకంటే మన మంచి కోరి మనకు స్వచ్ఛంగా వాళ్ళు హార్ట్ఫుల్గా మా అల్లుడిని అయితే బ్లెస్ చేయాలి. ఇక మాకు అలాంటి వాళ్ళే కావాలని చెప్పేసి ఇక దగ్గర వాళ్ళని అయితే పిలుచుకున్నాము. మన అనుకునే వాళ్ళతోనే మేము చిన్న సెలబ్రేషన్ అయితే ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక ఫైనల్గా సంబేటి వంశంలో యువరాజు అయితే వచ్చేసాడు. చాలా క్యూట్ అండ్ స్వీట్ బాయ్, చాలా ముద్దుగా ఉన్నాడు కదా. దిష్టి మాత్రం పెట్టకండి ప్లీజ్. ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అసలైన బర్త్డే. ఇక ఫైనల్గా మా అల్లుడు, ఇంకా మా అన్నయ్య, వదిన అయితే స్టేజ్ అయితే ఎక్కారు. కొన్ని స్టిల్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఇక మిగతా వాళ్ళంతా కొంతమంది అయితే లంచ్ అయితే చేస్తున్నారు. నీకేంటి బ్రో? చిన్నవాడు ఏం చేసింది నువ్వు వచ్చేటప్పుడే మామూలు టార్చర్ కాదు.
ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అట్లుంటది మనతోని. రీసెంట్గా బర్త్డేకి ముందైతే మా అల్లుడు ఆడుకుంటూ మా అన్నయ్య కళ్ళల్లో అయితే పొడిచాడు. జస్ట్ కొద్దిగా అయితే కన్నైతే పోవంట. సో అదే ఇంతకుముందు చెప్తున్నాడు. అందుకే పిల్లలతో ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇది నవ్వాలో ఏడవాలో కూడా తెలియని విషయం. ఫైనల్గా మా అన్నయ్య సేఫ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు గిటు అక్కడ ఆగో. స్మైల్ స్మైల్ ప్లీజ్. దేవాన్స్ మన ఒక ఫోటో ఈ అన్నయ్య వచ్చేసి మా వదిన వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. మాకైతే చాలా క్లోజ్, సొంత అన్నయ్యలానే మాతో మాట్లాడతాడు. సో ఇక అన్నయ్యతో అలా చిన్న క్లిప్ అయితే తీశాను. ఇక ఫైనల్గా చూడండి, మా బుడ్డోడు అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు కదా. వాడింతటి వాడే వాడు స్టిల్స్ అయితే ఇస్తున్నాడు. అది సూపర్. ఆ రోజు మా పండుగని చూస్తే కొద్దిగా కూడా తగ్గట్లేదు. అసలు వాడి బర్త్డేకి వాడే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. చాలా మంది పిల్లలు అయితే చికాకు చేస్తారు, కేక్ సరిగ్గా కట్ చేయరు, ఏడుస్తూనే ఉంటారు కదా. సో మా అల్లుడైతే అలా కాదు, వాడు చాలా అంటే చాలా క్యూట్ అంటే క్యూట్గా ఉన్నాడు. ఇక్కడ మా వదిన హెయిర్ అయితే చాలా లాంగ్గా ఉండేది, ఇంకా హెయిర్ కట్ చేసింది. సో ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి అలా హెయిర్తో అయితే ఒక స్టిల్స్ అయితే దిగిపించాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి పిక్స్ కూడా. మా అత్త చూసినావా గా కాలంలో స్టైల్ కూడా. మౌనిక నీ కోడలు ఊహించుకో. అది అది పెళ్ళని ఊహించాను నీ అక్క తొలగుండా. అక్క పండుగ నువ్వు చేప పిల్లవారా డీజే మొత్తం ఫుల్ రచ్చ రచ్చ. ఇంకోటి ఏం పెట్టినారే, ఇంకోటి వాళ్ళకి స్టిల్ అది నా ఎత్తుకొని ఇట్లా స్టిల్ ఐదారు చెప్పే స్టిల్ వాళ్ళ దగ్గరికి వస్తలే మంచిగా రావాలి. ఏమన్నా అంటే అమ్మమ్మ కావాలి, మమ్మీ కావాలి, నాన్న కావాలి. మేము వద్దా ఇట్లా నేను తరుణ్ చూసుకుంటే నవ్వు ఇట్లా ఇట్లా సైడ్ కొంచెం ఇట్లా 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 నవ్వాలి. మన డ్రెస్ అంతా ఉబ్బిపోతుంది బాబాయ్. వాడు కొడుకుని చూసి మురిసిపోతాడు, నువ్వు మీ ఆయన చూసి మురిసిపోవాలి కదా ముచ్చట. ఒరే పండుగ డ్రెస్ ఆడుతుంది వాడు పైకి చూపించడం లేరు. అజయ్ ఏం చెప్తాను అజయ్? పిల్ల వచ్చిన సూటు బూట్ వేసుకున్నది పిల్ల. అయ్యో రాదా ఇక ఇప్పుడు చూస్తున్నది ఇస్తనే కదా పిల్లం అప్పటికే. పింకి యశమ్మ లెక్క లేడా ఫోటో స్టైల్ నడుసు సేమ్ ఇద్దరు. ఇక మా అల్లుడితో చాలా ఫన్నీ అయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేమంతా. ఇక్కడ మా బుట్టోడు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు, నేను కావాలని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇక ఫైనల్గా మా వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ ఆ అక్క కూడా వచ్చేసింది. అక్క వాళ్ళ పాప మా పండుగానికి మర్దలవుతుంది, అంటే ఏజ్లో పెద్ద కానీ మర్దలవుతుంది. ఇక అలా ఒక్కొక్కరుగా లంచ్ చేసిన తర్వాత అయితే కిందికి అయితే వచ్చారు, ఇంకా స్టేజ్ దగ్గరికి. ఇక అందరు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఉన్నాము. ఇక అందరూ మన వెల్ విషర్సే, మన సొంత వాళ్ళే కాబట్టి ఇక ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఫస్టే ఫుడ్ అయితే అరేంజ్ చేసాం కదా, ఇక తినేసి నిమ్మలంగా కూర్చుంటే ఇక ఫంక్షన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు కదా. లేదంటే వాళ్ళకి ఆకలి అవుతూ ఇక్కడ మన కార్యక్రమం ఏదో మనమే చేసుకోవాలి, వచ్చిన వాళ్ళకి ఎండ పెట్టాలని ఉంటే బాగుండదు కదా. సో ఇక మా మామయ్య సిద్ధాంతం అది. సో మా మామయ్య వాళ్ళు అయితే అట్లనే చేస్తారు సిద్దిపేటలో. సో మేము కూడా అదో ఫాలో అయ్యాము. ఇంకా మా పండుగని ఎనర్జీ లెవెల్స్ అయితే అసలు మామూలుగా లేవు. వానికి అసలు ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందో, ఆ సూట్లో మొత్తానికి మునిగిపోయాడు అసలు వాడు. అయినా కూడా వాడి ఎనర్జీ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? చెప్పు. శ్రీకృతి అని. నీ పేరు ఏం పేరు? శ్రీకృతి.
ఇలా బర్త్డేస్లో క్యూట్ బేబీస్ ఉంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఆ బర్త్డే కూడా. సో ఏంజల్ లాంటి పాప, ఇంకా మా ఇద్దరు పిల్లలు, ఇంకా మా వదిన వాళ్ళ అక్క పిల్లలు, ఇలా చాలా చిన్నపిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళే పార్టీకి అయితే అట్రాక్షన్గా అయితే ఉన్నారు పిల్లలందరూ. కంట్రీలో ఉన్నావు బేటా. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ. పండుగ నార్మల్ డేస్లోనే ఒక దగ్గర ఉండడు. ఇక వాడి బర్త్డేకి వాడి హవా అయితే తగ్గదు కదా. సో వాడైతే అస్సలు ఆగట్లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక వీడు అల్లరి ఆపేలా లేదని చెప్పేసి నేనైతే ఫోటో షూట్ చేసుకుందామని చెప్పేసి మా ఇద్దరు పిల్లలు ఇంకా మా ఇద్దరు అల్లతో అయితే ఫోటో దిగుదామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మా పెద్దలుడు కూడా వచ్చేసాడు వాడు. కాకపోతే ఇక్కడ వీడు ఉండట్లే. ఇప్పుడు ఒకళ్ళుంటే ఒకళ్ళు ఉండరు. ఇప్పుడు కూడా అంతే. ఈసారైనా మా పెద్దలుడు అయితే అసలు రాడు, అలాంటిది వాడే వచ్చాడు. ఇక వీడు అయితే అస్సలు ఉండట్లేదు. ఫైనల్గా ఒక పిక్ అయితే వచ్చింది సరిగ్గా. ఇక మా ఇద్దరు పిల్లలు ఇంకా మా పెద్దలుడితో అయితే ఫోటో దిగుతున్నాను. చూసారు కదా, మా లడ్డుగాడైతే అసలు ఆగట్లేదు. వాడు అసలు ఇక మా బుడ్డోడి ఫేవరెట్ అయినా వాళ్ళ అమ్మమ్మతో అయితే ఆడుకుంటున్నాడు. ఇక మా వదిన వాళ్ళు కూడా అందరి పిల్లలతో దిగుదామని చెప్పేసి అయితే అందరి పిల్లల్ని కలెక్ట్ చేసి అయితే దిగారు. కాకపోతే ఒకరుంటే ఒకరు ఉండట్లేదు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉంటే మా పెద్దల్లుడు లేడు. ఇక ఇలా ఉంటుంది మా ఇంట్లో. ఇక మా చిన్నోడికి అయితే అసలు వాళ్ళ మామ ఉంటే చాలు. అసలు వీడి అల్లరి చూడండి. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇక మా పండుగని స్టిల్ ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇక ఆల్మోస్ట్ అందరు కూడా వచ్చేసారు కదా అని చెప్పేసి ఇక మా అన్నయ్య అయితే ఫస్ట్ స్టేజ్ ఎక్కారు. ఎందుకంటే మా అన్నయ్యనే మా పెద్ద కదా మా ఇంట్లో అని చెప్పేసి, మా డాడీ తర్వాత మా అన్నయ్యనే కాబట్టి ఇక ఫస్ట్ మా అన్నయ్యతోనే స్టార్ట్ చేశారు ఫంక్షన్. ఇక మా అన్నయ్య ఇంకా మా వదిన అయితే దిగారు. ఇక మా డాడీ అయితే పడుకున్నాడు. ఇక అలా ఫస్ట్ ఇక మా అన్నయ్య, వదిన, మా అల్లుడు, అందులోనూ మా పెద్దోడు కూడా జాయిన్ అయ్యాడు. ఇక మా వదిన వాళ్ళైతే మా అన్నయ్య వాళ్ళకి బట్టలు అయితే పెట్టారు. ఇక తర్వాత ఫ్యామిలీ అందరం దిగేద్దామని చెప్పేసి ఇంకా నేను కూడా జాయిన్ అయిపోయాను. మా హస్బెండ్ కూడా రాలేదు. ఈవినింగ్ వరకు అయితే వస్తా అన్నారు. సో అప్పటికి ఇంకా రాలేదు, ట్రైన్ కొంచెం లేట్ అవ్వడం వల్ల. సో ఇక అలా నేను ఇంకా మా అన్నయ్యలు మా వదినలతో అయితే అలా ఫోటో దిగాను. ఇక నేను కూడా మా పండుగకి డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇక బర్త్డే గిఫ్ట్గా అత్త ఒక ముద్ద అయితే పెట్టింది. ఇక లాస్ట్ ఫోటో అయితే దిగాము. ఇక మా మమ్మీ ఏమో బర్త్డే బాయ్ తోటి అయితే ఒక ఫోటో అయితే దిగుతుంది. వాడేమో ఒక్క దగ్గర ఉండట్లేదు. ఇక ఫైనల్గా ఫొటోస్ అయితే దిగింది. ఇక మా అన్నయ్య ఇంకా మా వదిన వాళ్ళ తమ్ముడు అజయ్ ఇద్దరైతే కేక్ అయితే తీసుకొచ్చారు. ఇక టేబుల్ మీద అయితే అన్నీ సెట్ చేస్తున్నారు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పిల్లలతో ఎటైనా వెళ్తే చాలు, ఇక మనకు ఏదో ఒక పని పెట్టేస్తూనే ఉంటారు. ఇక ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా వదిన వాళ్ళ అక్క ఇంకా చెల్లి.
చాలా ఫన్నీగా అనిపించింది నాకు. గోల్డ్ ఏదో చూసుకుంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటో ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్ ఆ 1000 నేను ఇస్తాను. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇక ఇక్కడ మా అన్నయ్య ఇంకా వదిన వీళ్ళు ఏదో స్టిల్స్ కోసం అయితే కేక్ కటింగ్ చేస్తున్నట్లు ఫొటోస్ అయితే దిగారు. కేక్ పెట్టలేను నాకు. మండుతున్నట్టుంది. 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి, పండగ జరగాలి, పండగ జరగాలి. చూసారు కదా, ఫైనల్లీ మా బర్త్డే బాయ్ అయితే కేక్ అయితే కట్ చేశాడు. చాలా సింపుల్గా హ్యాపీగా మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఈ విధంగా మా అల్లుడు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో చాలా లెంత్ అవ్వడం వల్ల ఈ వీడియోని పార్ట్ వైజ్గా అయితే పోస్ట్ చేస్తాను. అందరూ తప్పకుండా చూడండి. ఈ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా వదినకి వడి బియ్యం పోసే వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మా అల్లుడికి అందరూ విష్ చేయండి. బ్లెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.